హలో ఫ్రెండ్స్, ఏబీసీ డైలీ ఎక్స్ప్రెషన్స్ రచయితగా ఆధార్గా మీతో కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏబీసీ డైలీ ఎక్స్ప్రెషన్ అనేది 14 డిక్షనరీలు, 17 లాంగ్వేజ్ రీసెర్చ్ వెబ్సైట్స్ పూర్తిగా అధ్యయనం చేసి సంకలనం చేసి కేవలం తెలుగు మాతృభాషగా కలిగిన విద్యార్థుల కోసం రూపొందించబడింది. చాలా స్టాండర్డ్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ మీరు వింటారు, చదువుతారు. సో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే థాట్ ట్రాన్స్లేషన్ అనే ప్లాట్ఫామ్ మీద, పెడగోజికల్ ప్లాట్ఫామ్ మీద ఇది రూపొందించబడింది. మనం తెలుగులో ఏదైతే ఆలోచిస్తామో దాన్ని లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కాకుండా థాట్ ట్రాన్స్లేషన్ మీద ఆధారపడింది. అందుకనే ముందు తెలుగు వాక్యాన్ని ఇచ్చి తర్వాత ఇంగ్లీషుకి దాన్ని ఆ థాట్ని ట్రాన్స్లేట్ చేశాను. సో మీరు స్పోకెన్ ఇంగ్లీష్ అనగానే ఏవో ఒక సెట్ ఆఫ్ ఫ్రేమ్స్, కొన్ని వర్డ్స్ మాత్రమే చదువుకోగలుగుతారు. కానీ మన ఛానల్లో మీరు ఎప్పుడు మాట్లాడేది, తర్వాత అవసరమైనప్పుడు వెంటనే మన మైండ్కి వచ్చే సెంటెన్స్, వర్డ్స్ అన్నీ ఇందులో రూపొందించబడ్డాయి. సో ఒక ఆయన అంటాడు, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్, ఇఫ్ యూ డోంట్ వాంట్ లూజ్ ఇట్ యూజ్ ఇట్ అంటారు. ఇఫ్ యూ డోంట్ వాంట్ లూజ్ ఇట్ యూజ్ ఇట్. సో ప్రతిరోజు ఏబీసీ డైలీ ఎక్స్ప్రెషన్స్లో అప్లైడ్ గ్రామర్, తర్వాత బైలింగ్వల్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత కాంటెక్స్ట్లో వొకాబులరీ లెసన్స్ మీకు ఇవ్వబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. స్టాండర్డ్ ఇంగ్లీష్ ఇది. చాలా మంచి ఎక్స్ప్రెషన్స్, చాలా డిక్షనరీస్ సంకలనం చేసి ఆ థాట్ని తెలుగులోకి అనువదించాను. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా ఉపయోగపడతాయి. మీరే తెలుసుకుంటారు ఫాలో అవుతున్న కొద్దీ. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడ ఆపకండి, ఒకరోజు ఇవ్వకండి. దీనికి కనీసం ఒక 15 to 20 నిమిషాలు టైం కేటాయించండి. రెగ్యులర్గా చదువుకోండి, రెగ్యులర్గా వినండి, హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. అవి మీకు మరలా గుర్తొస్తూనే ఉంటాయి. ఆ విధంగా రివిజన్ చేస్తూ చాలా చక్కని ఇంగ్లీష్ మాట్లాడగలరు, చాలా చక్కని ఎక్స్ప్రెషన్స్తో ఇంగ్లీష్ రాయగలరు. ఇంపెకబుల్ ఇంగ్లీషు మీరు రాయగలరు. ఇంపెకబుల్ అంటే నాట్ ఫాల్టీ అని అర్థం. సో ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇవి మీరు ఒక 2 సంవత్సరాల వరకు చదువుకుంటూనే ఉండొచ్చు. ఎందుకంటే దాదాపు 50,000 ఎక్స్ప్రెషన్స్ నేను రాశాను. కొద్దిగా రోజు ఒక పావు గంట 20 నిమిషాలు కేటాయించండి. మీకు లెజర్ టైంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చక్కగా నేర్చుకోండి. చాలా బాగా ఉపయోగపడతాయి. ఇట్స్ మై ప్రామిస్. బైలింగ్వల్ ఎక్స్ప్రెషన్స్, ఏబీసీ డైలీ ఎక్స్ప్రెషన్స్లో ఇది సెకండ్ పార్ట్. ఇక్కడ ఒక టాపిక్ గురించి మన తెలుగులో ఏమైతే ఆలోచిస్తామో దాన్ని ఇంగ్లీష్లోకి థాట్ ట్రాన్స్లేషన్ ఎలా చేయాలో మీరు ఇప్పుడు నేర్చుకోండి. మీ పొరుగు వారితో ఎలా మాట్లాడాలి. మా పొరుగువారు చాలా తెలివైన వారు, వాళ్ళతో మేము చాలా టైం గడుపుతాము. వాళ్ళందరూ చాలా మంచివారు. మేము ఊరు వెళ్ళినప్పుడు మా ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ థాట్ని మీరు ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఇప్పుడు ఇందులో నా ఆర్టికులేషన్, నా ప్రొనౌన్సియేషన్, నా వాయిస్ మాడ్యులేషన్ జాగ్రత్తగా గమనించండి. Our neighbors are brilliant. We socialize with a lot of our neighbors and
there is a real community spirit. One of them keeps an eye on our house while we are away. నేను ఒంటరిగా ఉంటాను, మా పక్కింటి వాళ్ళని చాలా బాగా నమ్ముతాను. నాకు అవసరమైనప్పుడల్లా వాళ్ళు నాకు చాలా సహాయం చేస్తారు. ఇరుగు పొరుగు వారు చాలామంది కలిసి ఉండరు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ఫ్లాట్స్లో నివసించేవారు. కానీ మా పక్కింటి వాళ్ళతో నాకు ఎప్పుడు ఈ అనుభవం ఎదురు కాలేదు. ఇదే థాట్ని మీరు ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. I live on my own, but I know I can count on my next door neighbors. They always ready to lend a hand when I need help. We hear a lot about breakdown of communities, especially in cities, who lives in flats, but that's not my experience. 3 ఐటెం చూద్దాము. మా పొరుగు వాళ్ళతో నేను ఎప్పుడూ కలవను, నా మటుకు నేను ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ అందరి గురించి లేనిపోని మాటలు గాసిపింగ్ చెప్పుతూ ఉంటారు. ఐ డోంట్ మిక్స్ విత్ పీపుల్ విత్ మై neighborhood. I like my privacy and I hate gossiping that goes on. నేను నివసించే ప్రాంతాల్లో కొట్లాట్లు, ఫైట్స్, ఇంటి దోపిడీలు, షాపు దోపిడీలు జరుగుతూ ఉంటాయి. చాలామంది రౌడీ యూత్ గొడవలు పడుతూ ఉంటారు. అందుకని గ్రూప్ హౌస్ ఉన్న చోటికి, ఫ్లాట్స్ ఉండే చోటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువ మంది ఉండటం వల్ల మనకు, మన కుటుంబానికి భద్రత ఉంటుంది. అందరూ ఒకరికి ఒకరు చాలా గౌరవం ఇచ్చి సభ్యతగా బిహేవ్ చేస్తూ ఉంటారు. When I used to live, there was a lot of vandalism, anti-social behavior by gangs of youth. So I had to move to a new council of state where people are very neighborly and behave in a much more civilized manner towards each other. Note, neighbor ante పొరుగువారు, నెక్స్ట్ డోర్ నైబర్ అంటే ప్రక్కింటి వాళ్ళు, నైబర్హుడ్ అంటే సిటీ, టౌన్, విలేజ్, మనం ఉంటున్న ఏరియా. ఏ నైబర్లీ అంటే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఒకరికొరకు ఎప్పుడు హెల్ప్ చేసుకునేవాళ్ళు. కౌన్సిల్ ఎస్టేట్ అంటే ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ హౌస్ అండ్ ఫ్లాట్స్. వ్యాండలిజం, అల్లర్లు, దెబ్బలాటలు, నేరాలు చేయటం, ఇళ్లలో చోరీ చేయటం, ఇలాంటివన్నీ చేసే వాళ్ళని వ్యాండల్ అంటారు. బ్రేక్ డౌన్ అంటే ఫెయిల్ అవటం. లెండ్ సంబడి హ్యాండ్ అంటే మన పక్క వాళ్ళకి సహాయం చేయటం. కీప్ ఎన్ ఐ ఆన్ సంథింగ్, ఏదైనా డ్యామేజ్, హాని కాకుండా కనీసం ఉంచటం, కాపలా కాయటం. కమ్యూనిటీ అంటే ఒకే ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు. సోషలైజ్ విత్ సంబడి అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ వారితో ఎక్కువ సమయం గడపటం. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. మీ మైండ్లో ఒక థాట్ ఉంది పొరుగు వాళ్ళ గురించి ఎలా మాట్లాడాలి అనేది. అదే థాట్ని స్టాండర్డ్ ఫ్రేజెస్లో ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఈ విధంగానే మీరు ఏదైనా ఈ టాపిక్ గురించి మాట్లాడాలన్నా ఆడియో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వినండి. 4 రకాలైనటువంటి పొరుగు వాళ్ళ గురించి నేను ఇందులో డిస్క్రైబ్ చేశాను. ఈ 4 రకాలు గుర్తుపెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు మిగతా వాళ్ళతో ఈ విధంగా మంచి స్టాండర్డ్ ఫ్రేజెస్ వాడి వాళ్ళ నుంచి అభినందనలు పొందండి. ఆల్ ది బెస్ట్.